శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సంవత్సరం అయింది. ఆ కుర్రోడు ఏదో ఆళ్ళు చేయలేదు అంటున్నాడు. ఎన్నికలు అయిపోయినాయి, అది ప్రజలందరికీ తెలుసు. రిజల్ట్ మారింది, ప్రభుత్వం మారింది, అది అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజలు అడుగుతున్నది ఏంటి అంటే, మీరిచ్చిన మాటలేంటి, మీరిచ్చిన హామీలేంటి, హామీలు ఎందుకు అమలు జరపట్లేదు? సోదరుడు సంవత్సరంలోనే అన్ని ఏదో చేస్తారా అని కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్లో కాపురాలు చేస్తారా, పిల్లలు పుడతారా అని ఏదేదో అసభ్యకరంగా మాట్లాడారు. అంత దిగసారి మనం మాట్లాడలేం. కానీ ఈ సంవత్సరం స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలకి వాళ్ళకి ఇవ్వాల్సిన అమ్మఒడి ఆపేయటం న్యాయమా? ఈ సంవత్సరం పంట వేయాల్సిన రైతులకి వస్తున్న రైతు భరోసా ఆపేయటం న్యాయమా? జరుగుతున్న వాలంటీర్ విధానాన్ని 10,000 ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళ ఉద్యోగాలు పీకేసి ఉన్న 5,000 కూడా ఇవ్వకపోవటం న్యాయమా? పసిపిల్లలకి గోరు ముద్ద ఇస్తానని చెప్పేసి నోటికాడ ముద్దలాగేయటం న్యాయమా? ఇచ్చిన ఇళ్ల పట్టాలు మీకు 3 సెంట్లు ఇస్తానని చెప్పేసి ఉన్న ఇళ్ల పట్టాలు పీకేయటం న్యాయమా? ఇంటింటికి రేషన్ బియ్యం వస్తుంటే జరుగుతున్న విధానాన్ని ఆపేసి ఆ వ్యాన్లని తొలగించి పేద ప్రజలకి కనీసం నోటికాడికి అందాల్సిన బియ్యాన్ని కూడా లాగేసుకోవడం న్యాయమా? ఇవన్నీ అడుగుతారని చెప్పేసి వాళ్ళు రోజుకో గొడవ, నెలకో గొడవ సృష్టించి లేనిపోని వాటి మీద ఈ పరిపాలన గురించి అడుగుతారని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి బెదిరించి అధికారం ఉందని అహంకార మదంతో దూకటం, కేసులు పెట్టడం, దాడులు చేయటం అనుకుంటున్నారు. బిడ్డ, పొద్దుగుకితే తెల్లారుతుంది. ఇప్పుడు చీకటైతే ఉదయం వస్తుంది. అట్లనే అధికారం పోతే మళ్ళీ అధికారం వస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు చేస్తున్న చేష్టలు, మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు చేస్తున్న దుర్మార్గాలు రికార్డ్ గూగుల్లో ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తాయి. ఎక్కడ ఉన్నా, సప్త సముద్రాల్లో దాక్కున్న, ఖండాంతరాలు దాటిపోయినా, రిటైర్ అయినా లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టి చట్టపరంగా శిక్షిస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో అదేదో సామెత అన్నట్టు వయసు రాగానే పడే పాటలు కాదు. అధికారం వచ్చింది, ప్రజలు ఇచ్చారు, పరిపాలించండి, తప్పులేదు. అధికారం వచ్చినప్పుడు పరిపాలించండి, ప్రజలకు మేలు చేయండి, తప్పులేదు. అక్రమ కేసులు పెడతాం, గొడవలు సృష్టిస్తాం. ఇందుకా మీకు అధికారం ఇచ్చింది, ఇందుకా మీకు పరిపాలన ఇచ్చింది. చెయ్యడం చేతగాక ఈ సంవత్సర కాలంలో సోదరులేదో ఇందాక వచ్చి లక్షల కోట్లు అప్పు చేశారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవరావు గారు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం 5 ఏళ్లలో 3,39,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుమని సంవత్సరం గడవల ఏ ఒక్కరికి ఒక్క పథకం ఇవ్వాలా, ఒక్క హామీ నిలబెట్టుకోవాలా. 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పు ఎక్కడికి వెళ్ళింది? ఎవరికి డబ్బులు ఇచ్చారు? ఎవరికి ఏ పథకం ఇచ్చారు? ఇవన్నీ ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు. తేట తెల్లమవుతాయి. సంభాళించుకుంటే, అధికార మదం తగ్గించుకుంటే, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. మేమేమంటామంటే, ఇక్కడ ఏదో నోరు పారేసుకున్నంత మాత్రాన, ఏదో విధానపరంగా మాట్లాడకుండా వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడినంత మాత్రాన మిమ్మల్ని ఎవరో కాపాడుతారనుకుంటే పొరపాటు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో పనిచేసిన కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని. నిన్న మహానాడు సభలో టీడీపీ నాయకుడు పురుగుమందు తాగారు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదని. ఇక్కడ ఏదో ఎగిరేసి ఏదేదో మమ్మల్ని ఎవడో వచ్చి ఆదుకుంటాడు అనుకుంటే రాబో రోజులు చాలా కఠినంగా ఉంటాయి. ప్రజలు తిరగబడతారు. ఈ తిరగబడినప్పుడు సమ్మగా ఉంటుంది.
ఈ సంవత్సర కాలంలో వ్యతిరేకత వచ్చిందంటారు గవర్నమెంట్ మీద. ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏ ప్రజాప్రతినిధి అయినా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ వెళ్ళారా, మీకు ఏం పథకం వచ్చిందని అడిగారా, కనీసం గ్రామ సభలు నిర్వహించారా, కనీసం అధికారులైనా వెళ్ళారా? గత ప్రభుత్వంలో గడప గడపకి ప్రోగ్రాం పెట్టి వీధి వాడ గడప గడప తిరిగారు, మీకు ఇది ఇచ్చాం అని ధైర్యంగా చెప్పగలిగాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం ధైర్యంగా, మా అధికారంలో సోదరుడు క్వశ్చన్ వేశారు ఏం చేశారని. వెళ్ళి చూసుకో, మీ ఊరెళ్ళు, మీ బజార్ వెళ్ళు, మీ గడప ముందుకెళ్ళు సచివాలయం కనపడుతుంది, మీ గడప ముందుకెళ్ళు ఆర్బీకే కేంద్రం కనపడుతుంది, మీ గడప ముందుకెళ్ళు డిజిటల్ ల్యాబ్ కనపడుతుంది, మీ గడప ముందుకెళ్ళు పబ్లిక్ హెల్త్ సెంటర్ కనపడుతుంది. ఇవి చూడడం చేతగాక కళ్ళు కబోదుల్లాగా మాట్లాడుతారు. అంతకుముందు ఉన్నాయా? 2019కి ముందు సచివాలయం ఉందా గ్రామంలో? 2019కి ముందుకు ఆర్బీకే కేంద్రం ఉందా? 2019కి ముందు నాడు నేడు స్కూళ్ళు బాగుపడినాయా? డిజిటల్ ల్యాబ్లు ఉన్నాయా? పిల్లలకు బుక్స్ ఇచ్చారా? పిల్లలకి యూనిఫామ్ ఇచ్చారా? పిల్లలకి గోరుముద్ద వచ్చారా? ప్రతి పిల్లవాడికి ఐబీ క్లరికులము, ఇంగ్లీష్ మీడియము, టోఫెలు ఇవన్నీ దగ్గరుండి నేర్పించిన ఘనత, ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు వెళ్ళి ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. 40% ఓటు బ్యాంక్ వచ్చింది. ఒకటి, అనేక రకాల అబద్ధపు హామీలు, అనేక అనైతిక కూటములు. మాకేం తెలుసు? తల్లిని చంపిన వాడితో చేతులు తల్లిని తిట్టిన వాడితో చేతులు కలుపుతాడని మాకు అంత సిగ్గు లేకుండా ఉంటుందని మాకు తెలియదు కదా. అన్నను దూషించిన వాడితో చేతులు కలుపుతాడని మాకు అంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తాడని మాకు తెలియదు కదా. అలగా జనమని మాట్లాడిన వాళ్ళతో భుజాల మీద చేతులు వేసుకొని తిరుగుతారని మాకు తెలియదు కదా. అంత దిగసారిపోయి అంత పొత్తులు పెట్టుకొని ఇచ్చిన మాటలు తప్పి అప్పుడు ఇచ్చిన ప్రగల్భాలు పెట్టి ఇప్పుడు చేస్తున్న పనులేంటి? అంతెందుకండి, నా గెలుపు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పేసి పిఠాపురంలో ఒక పెద్ద ఆయన చేతులు పట్టుకొని బతిలాడి ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి అని చెప్పి దండం పెట్టి తర్వాత గెలిచిన తర్వాత మొన్న సభలో ఈ గెలుపు మా సొంతం, ఎవడన్నా ఏదన్నా అనుకుంటే వాడి కర్మ అని చెప్పేసి మాట్లాడారు. మాటలు మార్చటం ఇవన్నీ వాళ్ళకే చెల్లు. ఎందుకు చెల్లు అంటే నటులు కాబట్టి మాటలు మారుస్తారు. ఎందుకంటే ఏ సినిమాకి ఆ సినిమాకే క్యారెక్టర్ ఉంటుంది, ఏ సినిమాకి ఆ సినిమాకే డైలాగ్ ఉంటుంది, ఏ సినిమాకి ఆ సినిమాకే వేషం ఉంటుంది. అలానే జీవితం కూడా అనుకుంటారు, ఏ రోజుకో మాట మాట్లాడొచ్చు అనుకుంటారు. దట్స్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ నాట్ లైఫ్. లైఫ్ అంటే అది ఒక జర్నీ. ఆ జర్నీ ప్రతిరోజు ఇచ్చిన మాట మీద నిలబడటం. రాజకీయం అంటే, నాయకత్వం అంటే ప్రతి వాడిని ఆదుకోవటం, కలుపుకొని పోవటం, మాటలు మార్చటం, దాడులకు దిగటం, ఇవి రాజకీయానికి పనికిరావు. ఏంటి మేము 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి మా నాయకుడు 16 నెలలు జైల్లో ఉండి అనేక రకాల కేసులు ఇవన్నీ మేము చూసిన వాళ్ళమే. ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన వాళ్ళం. ఈ కేసులు, ఈ జైళ్ళు, ఈ బెయిళ్ళు మాకు కొత్త కాదు. అర్థమైందా? భయపడితే భయపడిపోవటానికి తుంపిరిగాళం కాదు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లం. 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని ఒక ఘోరమైన కిడ్నాప్ చేశారని చెప్పారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఇక్కడ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఎందుకు తీసుకురాల? ఒక్కరినైనా తీసుకొచ్చారా? అసలు కార్యాచరణ కాదండి, అది అబద్ధమని వాళ్లే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు కదా. అదంతా అబద్ధం, అంతమంది పోలేదు, కేవలం 150 మంది మాత్రమే మిస్ అయ్యారు. వాళ్ళు కూడా మనం రిటర్న్ తీసుకొచ్చాము, 8 మందే చివరికి తేలారని చెప్పేసి ఒప్పుకుంది ఎవరు? కూటమి ప్రభుత్వ ప్రతినిధి.
ఇప్పుడు వాళ్ళకి అధికారం కోసం కాదు, అధికారం వచ్చింది కాబట్టి ఏదంటే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతా అనుకుంటున్నారు. బిడ్డ ఒకసారి చెప్తున్నా, మళ్ళీ మీరు అతిగా మాట్లాడే వాళ్ళకి ఒకసారి చెప్తున్నా, ఎల్లప్పుడూ అధికారం మీద ఉండదు. ఒకటి, అన్ని చోట్ల మీద అధికారం ఉండదు. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ విషయాలు అధికారం ఉందని చెప్పేసి తెలంగాణలో వచ్చి నోరు పారేసుకుంటే తప్పించుకుంటారు అనుకుంటున్నారేమో. అన్ని చోట్ల మీద అధికారం కాదు, అన్ని చోట్ల మీరు ముఖ్యమంత్రులు కాదు. ఎల్లకాలం మీరు పదవుల్లో ఉండరు. అర్థమైందా? వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినా, పిచ్చి పిచ్చి వేషాలు వేసినా తొక్కి పట్టి నార తీస్తారు. అర్థమైందా? ప్రజలు అంత ఈజీ కాదు. ఏదో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంటే ఇక్కడ ఏదో మనం ఏదన్నా మాట్లాడితే ఏదో ఓవర్ యాక్షన్ చేస్తారే, కుదరదు.